మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ప్రముఖ సీనియర్ డాక్టర్, సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్ పద్మా కమలాకర్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే అమ్మా. ఎప్పటి నుంచి? ఒక 2 నెలల నుంచి నేను కష్టపడితే ఈరోజు ఇచ్చారు మాకు ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. 2 నెలల నుంచి అవును. ఓకే. అంటే మేడం, ఇప్పుడు హిప్నోథెరపిస్ట్ అంటే బేసిక్గా హిప్నో అంటే కొంచెం మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకా, లేకుంటే ఇలాంటి వాళ్ళకని ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. అది ఈ వ్యాధిని కూడా నయం చేయడానికి ఈ రకంగా ఉంటుంది అనేది మాకు తెలిసింది. అసలు ఈ హిప్నోథెరపీ అంటే ఏంటి, ఎలాంటి మనుషులకి ఇది ఉపయోగపడుతుంది, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే జనరల్గా ఫస్ట్లో మత్తు మందు కనుగొనబడిన రోజుల్లో దీన్ని యూజ్ చేశారమ్మా. అప్పట్లో హీలింగ్ ప్రేరణి, వశీకరణం అని చెప్పేసి వేలు అలా. అంటే అప్పట్లో ఒక దేవత ఉండేది హిప్నో అని. అంటే ఇది కూడా నిద్రను పోలేని స్టేజ్లో ఉంటుంది హిప్నాటిజం కూడా. దాంతో హిప్నోథెరపీ అని పెట్టేశారు. ఇంకా అప్పటి నుంచి దాన్ని మార్చాలని చాలామంది చూశారు, కానీ ఇంకా దాన్ని అలా కంటిన్యూ అయిపోయింది. అంటే దానికి మించినది ఇంకేమీ లేదు. హిప్నాటిజం అని ఆ హిప్నో దేవత పేరే దీనికి పెట్టడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి దాన్ని, అంటే మత్తు మందు లేదు కాబట్టి దీన్ని యూజ్ చేసేవారు. కానీ మత్తు మందు వచ్చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేశారు. అంటే ప్లాసిబో ఎఫెక్ట్ టైప్లో అప్పట్లో చేసేవారు, కానీ తర్వాత క్రమంలో దీన్ని పక్కన పెట్టేయడం. కానీ సైకాలజీ పరంగా చూస్తే ఇప్పుడు జనరల్గా మీరున్నారు, అమ్మ నాన్న ఇంట్లో ఎన్నో చెప్తారు, కానీ వినం. ఈ చదువుతావు అంటే ఈ చదువుతావు వదిలేస్తాం. కానీ హిప్నోథెరపీలో ఏంటంటే ట్రాన్స్లో తీసుకెళ్ళి వాళ్ళ ఆలోచన విధానాన్ని సెటరేట్ చేయొచ్చు. ఓకేమ్మా. అంటే కూర్చోబెట్టి చెప్తే ఎన్నిసార్లు చెప్పినా వినని వాళ్ళు ఈ ట్రాన్స్లో ఏ విషయాన్నైనా చాలా చక్కగా రిసీవ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే మైండ్ని చాలా కూల్గా చేస్తాం. ఎప్పుడైతే ప్లెజెంట్గా ఉందో వినగలుగుతాం కదా. అంటే ఆ వినే కెపాసిటీని ఇందులో డెవలప్ చేయొచ్చు. అలాగే ఏంటంటే జనరల్గా ఏంటంటే హిప్నోథెరపీని ఉపయోగించి చెడు చేసేయచ్చు అది ఇది అనుకుంటాం. అవును, అంటే కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. కానీ ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, ఏదో చిన్న సౌండ్ వచ్చింది, లేస్తావా? లేస్తాం. అంటే ఇందులో కూడా అంతే. ఒక తప్పు జరుగుతుంది అనుకున్నప్పుడు వెంటనే మెలకు వచ్చేస్తుంది, బట్ ఎందుకు వచ్చింది ఏంటి తెలియదు. అలా ఎందుకంటే ఒకసారి కమలాకర్ గారు ఉమెన్స్ బీఈడి కాలేజీలో, అప్పట్లో అద్దెపల్లి వివేకానంద ఆవిడ స్కూల్ పెట్టింది, కాలేజీ పెట్టింది, బీఈడి ఉమెన్స్ కాలేజ్ పెట్టింది. అసలు మహిళలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆవిడ స్కూల్స్ అది అప్పట్లోనే పెట్టారు. ప్రతి ఇయర్ కూడా ఉమెన్స్ బీఈడి కాలేజ్ అంటే టీచర్స్ బాగుంటే పిల్లలు బాగుంటారు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ పెట్టేది. ఒకసారి ఏంటంటే కమలాకర్ గారు హిప్నాటిజం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, తలేమో ఒక చైర్లో, కాళ్ళు ఒక చైర్లో పెడితే మధ్యలో ఏమి ఉండదు, కానీ ఒక ఐరన్ రాడ్లా ఉండిపోతుంది మనిషి. అప్పుడు ఆ మనిషి మీద 2 మనుషులు నుంచోబెడతారు. అలా నుంచోబెట్టి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే 2 మనుషులు నుంచున్నారు, దాని గురించి చెప్తున్నారు కమలాకర్ గారు. సడన్గా మెలకు వచ్చేసింది ఆవిడకి. గబగబా వాళ్ళిద్దరిని దింపేసి ఆవిడని లేపేశారు. ఏంటమ్మా అంటే, ఏమో నాకు తగలరాని చోట కాలు తగిలింది, అందుకు నాకు మెలకు వచ్చింది, తర్వాత నాకు తెలియలేదు అన్న. అంటే చూసారా, అంటే ఆ 2 మనుషులు నుంచోబెట్టినప్పుడు ఆవిడకి తన పార్ట్స్లో ఎక్కడో ఏదో తగిలింది, దాంతో మెలకు వచ్చింది. అంత యాక్టివ్గా ఉంటుంది మైండ్. కాబట్టి తప్పు చేయాలి అనుకుంటే ఇందులో తప్పు చేయడానికి అవకాశం లేదు. ఓకేమ్మా. కానీ ఎలా ఉంటుందంటే, కొంతమంది ఇప్పుడు నీకు ఎవరి మీద కోపం ఉంది, లేదంటే ఎవరినో నేను బాగా హింసిస్తున్నారు, వాడిని చంపేయాలి ఆ కోరిక, ఇంకా నువ్వు చేయలేకపోతున్నావు, అప్పుడు ట్రాన్స్లో తీసుకెళ్ళి దాన్ని చేయొచ్చు. బట్ కానీ నువ్వు విలువలు కలిగిన వ్యక్తివి అయితే ఎంత ట్రాన్స్లో తీసుకెళ్ళి అది చేయమన్నా చేయలేదు. నీకు ఆ కోరిక ఉన్నా కానీ, అరే ఎందుకు మళ్ళీ నా లైఫ్ స్పాయిల్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అంటే, అంత వేలో హిప్నాటిజం మనం యూజ్ చేయొచ్చు. బట్ మనం ప్రెజెంట్గా ఉండడానికి, ప్లస్ మనం ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళడానికి ఈ హిప్నోథెరపీని చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. స్ట్రెస్ పెరిగిపోవడం ఏంటంటే అన్ని రకాల జబ్బులు వచ్చేస్తున్నాయి. బీపీ, షుగరు, క్యాన్సర్లు, ఓకే, అసిడిటీ, ఇవన్నీ కూడా అంటే రకరకాల జబ్బులన్నీ వస్తున్నాయి. బట్ స్ట్రెస్ లేనప్పుడు కూల్గా ఉండగలుగుతాం కదా. అలాగే ఏంటంటే ఒకసారి ఒక కమలాకర్ గారి ఫ్రెండ్కి 2 కాళ్ళు ఇరిగిపోతే అసలు తను బేర్ చేయలేకపోతున్నాడు, కానీ సార్ అంటే అతనికి చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే, లేదు కమలాకర్ ఒకసారి వస్తే తను కూల్ అవుతాడు,
ఎంత మొత్తం మంది ఇచ్చినా సరే తను అసలు అది భరించలేక అరిచేస్తున్నాడు. ఓకే. అప్పుడు కమలాకర్ గారు వెళ్ళి క్యాజువల్గా మాట్లాడుతూ ఇది చేసినప్పుడు అప్పుడు కూల్ అయ్యాడు. ఓకే. అంటే ఇది మానసిక వ్యాధులను కూడా నయం చేస్తుంది. అంటే వ్యాధులు కాదు, సమస్యలు నయం చేయొచ్చు. ఓకే. ఓకే. బట్ ఏంటంటే ఇందులో ఇంకోటి ఉంది, అంటే వ్యాధులు ఉన్నా కానీ వాడు స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం థెరపీ చేయొచ్చు. ఎందుకంటే కాస్త ఫ్రీ అయిపోతాడు కదా. జనరల్గా ఎలా ఉంటుందంటే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండే అందరూ కాస్త మాట్లాడడం చేయటం ఉండేది. ఇప్పుడు అది లేదు కదా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటున్నారు. కాబట్టి ఆ ఎఫెక్షన్ ఇక్కడ మనం ఆ ట్రాన్స్లో చూపిస్తే వాడు ఆ సమస్య నుంచి త్వరగా ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. మేడం, ఇప్పుడు మీరు కల్పిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలని మేము చూస్తూ ఉన్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ జనరేషన్ పిల్లలకైనా లేకుంటే పెద్దవాళ్ళకైనా చాలా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు దీని గురించి పెద్దగా అవగాహన లేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మొన్న ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అది ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఆ ప్రెజర్ తట్టుకోలేక, అంటే ఆఫీస్లో ఇక్కడ మనం పూర్వం నుంచి చూస్తూ ఉంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కాబట్టి తల్లి తండ్రి పాత్రని చుట్టూ ఉండే వ్యక్తులందరూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, నానమ్మలు ప్లస్ అత్తయ్యలు, బాబాయ్యలు, మామయ్యలు తీసుకునేవారు. అప్పుడు నిజంగా నాకు తెలిసి తల్లిదండ్రులు పెంచింది తక్కువ. వీళ్ళ పనిలో వీళ్ళు ఉండేవారు, పిల్లలు వాళ్ళతో ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు అంటే కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనము మారాలి. కానీ అది ఆ మార్పు రావట్లేదు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను డెవలప్ అవ్వాలంటే కంప్యూటర్ నేర్చుకోవాలి, నేను నేర్చుకోనంటే డెవలప్ అవ్వలేను కదా. అలాగే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఓకే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు లేవు అనుకుంటే వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హెవీగా పెరిగిపోయినప్పుడు అందరూ కలిసి ఉండటం సాధ్యం కాదు కదా. కానీ ఇక్కడ ఇంకో అవకాశం ఉంది. ఏంటి అంటే ఫంక్షన్స్ జరిగినప్పుడు లేదంటే పండగలు వచ్చినప్పుడు మనం వెళ్తున్నామా అంటే లేదు. ఏదైనా ఫంక్షన్ ఉంటే అమ్మో నాన్నో ఎవరో ఒకరు వెళ్ళొచ్చేస్తున్నారు. దాంతో అసలు విలువలు అనేవి, మన ఎఫెక్షన్ అనేది, మన సాంప్రదాయాలు అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలియట్లేదు. ఎదుగుతున్నారు, చదువుతున్నారు, జాబ్స్ వచ్చేస్తున్నాయి, జాబ్స్ చేసుకుంటున్నారు, ఈఎంఐలు కట్టుకుంటున్నారు, అంతే. ఎప్పుడైతే ఒక మంచి మాట, ఒక మంచి ఆప్యాయత, అనురాగం అనేది లేనప్పుడు చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక సూసైడ్స్ వైపు వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి మాట అనేది ఒక మత్తు లాంటిది. ఓకే, మాట అనేది ఒక ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది, నాశనం చేసేలానూ చేస్తుంది. కాబట్టి అసలు మాట్లాడుకునే అవకాశం ఉండట్లేదు. మీరు అన్న చేయండి మేడం, మీరు అలా అంటారేంటి, ఇప్పుడు ఫోన్స్ వచ్చేసాయి, గంటలు మాట్లాడుకున్నావు అని మాట్లాడుకుంటే యంత్రాల్లో మాట్లాడుకుంటున్నారు. ఒక మనిషిగా, ఒక మానవత్వం కలిగిన వ్యక్తిగా మాట్లాడుకోవటం అనేది ఉండటం. దానివల్లే చిన్న చిన్న విషయాలు కూడా తట్టుకోలేని స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. ప్లస్ పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం, చదువు అనే ఒక గదిలో బంధించేస్తున్నాం, ఇల్లు అనే ఒక గదిలో బంధించేస్తున్నాం. వాళ్ళకి మార్కులు అనే ర్యాంకులు రావాలి అనే వేలోనే వాళ్ళు వేధిస్తున్నాం. ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ఉంటే బాగుంటుందని తెలియకపోవటం వల్లే ఈ సూసైడ్స్ అన్ని విపరీతంగా పెరిగిపోతున్నాయి. మేడం, ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న పిల్లల్లో అయినా స్కూల్స్, ఒకప్పుడు స్కూల్స్ ఎట్లా ఉంటే పెద్ద గ్రౌండ్స్ ఉంటున్నాయి. వాడు ఒక 3-4 క్లాసెస్కి ఒకసారి మనకి గేమ్స్ ఉంటుండే. బట్ ఇప్పుడు అంటే మారుతున్న టెక్నాలజీ లేకపోతే మారుతున్న సమాజాన్ని బట్టో చిన్న చిన్న గల్లీలలో స్కూల్స్ కడుతున్నారు. వాడికి ర్యాంకులని, క్లాస్ ఫస్ట్ రావాలని అమ్మ వాళ్ళు టార్చర్ పెడుతున్నారు, స్కూల్లో టార్చర్ పెడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఒకప్పుడు 35 years దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది. ఇప్పుడు 6 year పిల్లలు, 6 years పుట్టిన పిల్లాడికి కూడా ఒక 6 months అబ్బాయికి కూడా అమ్మాయికి కూడా గుండెపోటుతో చనిపోతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఇంత దారుణంగా తల్లిదండ్రులైనా పిల్లలైనా, అంటే తల్లిదండ్రులు మారితే బాగుంటుందా, పిల్లలు మారితే బాగుంటుందా, ఇక్కడ ఎవరెవరిని అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ ఎవరెవరిని అనేది కాదు నాన్న, అంటే మన కుటుంబంలో మన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. మీరు అన్నారు హార్ట్ అటాక్లు వస్తున్నాయని, బట్ ఇక్కడ ఫుడ్ చూసుకోవాలి మనం. ఓకే, ఫుడ్ ప్లస్ అసలు మన శారీరక వ్యాయామం ఉంటుందా, మానసిక వ్యాయామం ఉంటుందా అంటే ఏమీ ఉండట్లా. మీరు అన్నారు చిన్న చిన్న రూమ్స్లో స్కూల్స్ పెట్టేస్తున్నారు, బట్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, అదే స్కూల్లో వేస్తున్నారు, మాడికి మంచి ర్యాంకు రావాలి. ఒకసారి ఏం అవసరంలా, ఒకసారి ఒక చాలా పెద్ద మీటింగ్కి వెళ్ళిన ఆవిడ జడ్జి, వాళ్ళ అప్పుడే వరుసగా కొన్ని కాలేజీలో సూసైడ్స్ జరుగుతున్నాయి పిల్లలు. ఇంకా అసలు ఎవరో నేను పక్కన కూర్చున్నప్పుడు ఇంకొక మీ పాపను ఎక్కడ వేస్తున్నారంటే పలానా
కాలేజీ అదేంటి మేడం ఇప్పుడే కదా సూసైడ్స్ పిల్లలు వరుసగా టప్పటపా సూసైడ్స్ చేసుకున్నారంటే లేదండి వాళ్ళు శుభ్రంగా కూర్చోబెట్టి చదివిచ్చేస్తారండి. మళ్ళీ నేను ఇంట్లో ఎక్కడ చదివిస్తాను అంటే ఒక మంచి స్టేజ్లో ఉన్నవాడు కూడా అలా ఆలోచిస్తుందంటే ఒక మామూలు వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు? అంటే నాకు ఎంతసేపు ర్యాంకులు రావాల్సిందే, మార్కులు రావాల్సిందే, ర్యాంకుల కోసం అలా ఆలోచిస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ఎల్కేజీ నుంచి వాడు జాబ్ వచ్చే వరకు కూడా ఒక జైలు అనే స్కూల్లో పడేస్తాం, హాస్టల్లో. అవును. వాడు జాబ్ రాగానే ఈ పేరెంట్స్ని వదిలేసి వాడు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళే అలవాటు చేశారు. ఇక్కడ తల్లిదండ్రులు మనం ఏం తిట్టుకుంటాం, అది చూడు తల్లిదండ్రులు చూడట్లేదు వాడు అని. ఇక్కడ ఎవరు అలవాటు చేశారు? ఒక ఎఫెక్షన్ అనేది వాడికి మనం అందివులా. హాలిడేస్ వస్తే కూడా ఏదో కోచింగ్ సెంటర్లో పడేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమీ లేకుండా చదువే సమాజంలో ముఖ్యము, చదువు తప్ప ఇంకేమీ లేదు అనే వేలో వాడికి ఇంజెక్ట్ చేసేస్తున్నాం. ఎప్పుడైతే పిల్లలకి అలా ఇంజెక్ట్ చేస్తాం వాళ్ళు కూడా ఆ వేలోనే ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ అసలు నిజంగా ఒక ఆప్యాయంగా మాట్లాడుకునే విధానం లేదు, అసలు ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది కూడా తెలియట్లేదు. ఎప్పుడైతే తెలియలేదో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక రోబోటిక్ లాగా మన రోబోట్లను తయారు చేస్తున్నాం, కానీ మనమే రోబోటిక్లా తయారైపోతున్నాం. దానివల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓకే స్కూల్స్లో వేస్తున్నావు, కానీ పిల్లల్ని అసలు ఎలా ఉన్నారు ఏంటని తెలుసుకుంటున్నావా? ఎందుకు అంటే ఒకసారి ఒక కేసు వచ్చింది, చాలా లావ్ అయిపోతున్నాడు వాడు చదువుతుంది 6th క్లాసే. పాపం డాక్టర్స్ ఏమన్నారంటే పేరెంట్స్ కాస్త ఎక్సర్సైజ్లో ఆడిచ్చండి మేడం అన్నారు. ఓకే అన్నారు. వాడు 6 నెలలు అయిపోతుంది ఇంకా పెరిగిపోతున్నాడు, తగ్గట్లేదు. అరే ఏంటా తగ్గట్లేదని ఎవరో చెప్తే నా దగ్గర తీసుకొచ్చారు. వెరీ గుడ్, వాళ్ళ మదర్ అంటది అసలు చెమటలు కారిపోతున్నాయండి అంటది ఆవిడ. వెరీ గుడ్, అయినా సరే తగ్గట్లేదు మేడం అని. సరే అని చెప్పేసి నేను వాడితో మాట్లాడా, ఏరా నాన్న ఏం ఆడతావు అంటే క్రికెట్. వెరీ గుడ్, క్రికెట్ ఆడతావు కదా, ఎంతమంది ఆడతారు అంటే ఎందుకు అన్నాడు. అదేంట్రా బ్యాట్ ఒకళ్ళు పట్టుకోవాలి, బాల్ ఒకళ్ళు వేయాలి, క్యాచ్ చేస్తే క్యాచ్ పట్టుకొని ఇంకొకరు కనీసం 3 ఉండాలి కదా అంటే అవసరం లేదన్నాడు. మరి నువ్వేం ఆడతావు అన్నాను. ఆడుతున్నాను క్రికెట్. మరి జనాలు లేకుండా ఎలా ఆడతావు అంటే సెల్ ఫోన్. అంటే 1 year నుంచి వాడు ఆడుతున్నాడు, చెమట్లు కారుతున్నాయి అని పేరెంట్స్ చెప్తున్నారు. అంటే ఏం అబ్జర్వ్ చేసినట్టు? ఇంక వాడు ఎక్కడ తగ్గుతాడు అంటే ఆ వేలో పేరెంట్స్ కూడా ఉంటున్నారు. బట్ ఇక్కడ పేరెంట్స్ అని తప్పు పట్టాలా అంటే పేరెంట్స్ ఏంటి ఎంతసేపు వాడి ఫీజులు కట్టడం కోసం ఇద్దరు కష్టపడి సంపాదిస్తున్నారు. కష్టపడితే కానీ ఇప్పుడు ఒకటి పొజిషన్లో ఉంచలేము. కానీ మంచి పొజిషన్లో ఉండాలా అనేది కాదు. ఎందుకు అంటే దీనికి కూడా ఇంకో కేసు, అమ్మాయి 5th క్లాస్ చదువుతుంది, చాలా బాగా చదువుతుంది, 96 వస్తాయి, కానీ వాళ్ళ మదర్ ఏంటి గొప్ప స్కూల్లో వేసేయాలి, బట్ వాళ్ళకి తాహతకు మించి వేయాలని ఆవిడ. కానీ ఆయన ఏంటి, అరే నేను ఇంత పెట్టలేను, ఇప్పుడు అవసరం లేదు, నేను చేయలేను అంటే, లేదు నువ్వు జాయిన్ చేస్తావా లేదని అప్పుడు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు, మేడం మీరేమనుకోవద్దు, తను చక్కగా చదువుతుంది చాలు ఈ స్టేజ్లో, తర్వాత ఇంకా బాగా చదువుతుందంటే అసలు ఆ పిల్లని ఎంత టార్చర్ పెడుతుందంటే నీకు 100కి 100 వచ్చేయాలని చెప్పేసి రోజు టార్చర్ పెట్టేది. నేను అన్నా సార్ పాప కాదు మారాల్సింది, మీ మిస్సెస్ మారాలి అంటే నేను అన్నా మేడం ఏమనుకోవద్దు, తను చక్కగా చదువుతుంది అని చెప్తే వినలే. నాకు ఈవిడ చెప్పేది ఏంటి అని పాపని తీసుకురాలి. అప్పటికే పాపకి చెమటలు కారిపోతున్నాయి, వాళ్ళ మదర్ చదవమంటే చాలు చెమటలు కారిపోతాయి. ఇది శారీరక సమస్య అనుకుంటాం, కానీ మెంటల్గా ఆ అమ్మాయి వాళ్ళ మదర్ పెట్టే టార్చర్కి ఈ అమ్మాయికి అలా చెమటలు రాయమంటే చాలు చెమటలు కారిపోతుంది. తర్వాత పాపం తీసుకొస్తాను వాళ్ళ ఫాదర్, అమ్మాయి ఫాదర్ ఎంతో రిక్వెస్ట్ చేస్తే రాలేదు. 1 month తర్వాత ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది. అయ్యయ్యో, దాని ఏజ్ ఎంత? 5th క్లాస్ చదువుతున్న అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎవరిది తప్పు? బట్ పేరెంట్స్ది అనుకోండి. పేరెంట్స్ ఏం చేస్తారు సమాజంలో, అమ్మ ఎవరేమనుకుంటారో, నా పిల్ల సరిగ్గా చదవకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళందరూ బాగా చదివేస్తున్నారు, వాళ్ళందరూ నీకు తిండి పెడతారా? నీ పిల్లని చదివిస్తారా? లేదు కదా. నీ తాహత ఎంత ఏంటి? ఈ రోజు నీ దగ్గర 10 రూపాయలే ఉంది, నువ్వు 2 రూపాయలు పెట్టే స్కూల్లో జాయిన్ చేయి, దానికి తగిన విధంగా ఎక్కడ స్కూల్స్ ఉన్నాయో చూసుకో, కొంత గైడ్ చేయి పాపని, ఆటోమేటిక్గా చదువుతారు. ఆ ఏజ్లో పిల్లలు ఏదైనా నేర్చుకోగలుగుతారు, ఆ కెపాసిటీ ఉంటుంది. అది మర్చిపోతున్నాం మనం. అలా మర్చిపోవటం వల్లే పిల్లలు సఫర్ అవుతున్నారు. బట్ ఇంకొకటి, పిల్లల్ని ఆడిస్తున్నామంటే ఆడించట్లేదు. అవును, కూర్చో స్కూల్ నుంచి రాగానే పాపం దానికి ఏమి ఇష్టమో కూడా అడగరు. వెళ్ళిపో ట్యూషన్కి, ఇదిగో నేను ఇది టిఫిన్ చేసే తినేసే. అది పాపం వాడికి ఇష్టం ఉండదు, బలవంతంగా కుక్కుతారు. వాడు తిన్నా కానీ వాడికి మైండ్కి వెళ్ళదు. దాంతో ఆ డిస్టర్బెన్స్ ఇంకా పెరిగిపోయి వాడు చదవాలనుకున్నా చదవలేని స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. కాన్సన్ట్రేషన్ మెమరీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇష్టమైంది కొద్దిగా 1 స్పూన్ పెట్టు,
హ్యాపీగా కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, మెమొరీ బాగుంటుంది, మనం చెప్పినట్టు వాడు వింటాడు. అవును. అది మనం చేస్తున్నామని తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఓకే మీరు జాబ్స్ చేయండి, మీరు పరిగెట్టండి, బట్ కొంత టైం, ఎందుకంటే ఆ చిన్న వయసులో మనం పిల్లలకి ఇచ్చే సమయమే పెట్టుబడి. అవును. ఆ సమయాన్ని మనం ఇస్తున్నామా లేదో చూసుకోవాలి. అలాగే వాళ్ళతో అసలు ఎఫెక్షన్తో మాట్లాడుతున్నామో లేదో అబ్జర్వ్ చేసుకోగలగాలి. అలాగే వాళ్ళతో మనం కాసేపు ఆడుకుంటున్నామా లేదో చూడగలగాలి. అలాగే వాళ్ళ భావాలను మనం అర్థం చేసుకుంటున్నామా లేదా, ప్లస్ వాళ్ళు చెప్పే విషయాలు మనం వింటున్నామా లేదా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు వాళ్ళు అద్భుతంగా మారుతారు. అవును. అంటే కొంతమంది తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపించినా పిల్లలు మాత్రం వాళ్ళ మాట వినరు. ఇంకొంతమంది తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోరు, బట్ వాళ్ళు మా నాన్న అమ్మ ప్రేమ కావాలని చూస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అమ్మ నాన్న ప్రేమ కావాలని, కొంచెం టైం ఇవ్వండి అని. ఈ టైం ఇచ్చినా కూడా అది చేంజ్ అవ్వని పిల్లల్ని చూస్తున్నాం మేడం మనం. ఏంటంటే చిన్న చిన్న ఏజ్లోనే పబ్స్కి వెళ్ళడాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడడాలు, అంటే ఏదన్నా అంటే ప్యాషన్ అయిపోయింది, ఈ జనరేషన్లో ఇది ఇట్లనే ఉండాలి అనే భావాలు వాళ్ళలో కలుగుతున్నాయి. దానికి కారణాలు ఏంటి అసలు అని ఇక్కడ ఇప్పుడు చాలా ఆప్యాయంగా అద్భుతంగా చూస్తున్నారు పిల్లల్ని అని అంటున్నారు కదా. చూస్తారు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇస్తారు. అవును, అన్ని ఇస్తారు. ప్లస్ వీళ్ళు పబ్లిక్ వెళ్తూ ఉంటారు, వాళ్ళని వెళ్ళొద్దు అంటారు. వీళ్ళు చూస్తూ ఉంటారుగా, వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటారుగా. అవును, వాళ్ళకి అది అట్రాక్షన్. పబ్కి వెళ్తే ఇలా ఉంటుందా, వాళ్ళతో మాట్లాడితే ఇలా ఉంటుందా అంటే అట్రాక్షన్ ఎటువైపు ఉందో ఆ ఏజ్లో వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ అటువైపే వెళ్తుంది. కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటారు. అమ్మ నాన్న డబ్బులు ఇస్తున్నారుగా, హ్యాపీగా వెళ్ళిపోతారు. ఒకసారి జూబ్లీ హిల్స్ లో ఎక్కడో పట్టుబడ్డారు మైనర్ పిల్లలు అని, ఒక అమ్మాయి, నలుగురు ఐదుగురు పట్టుబడ్డారు. మళ్ళీ ఇక్కడ మాతాపూర్లో ఒక అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్సే 10th క్లాస్ అమ్మాయి పార్టీ, ఆ ఏజ్ లో పిల్లలకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ అమ్మాయిని రేప్ చేశారు. కాదు నన్ను, అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పేరెంట్స్ ఇవ్వబట్టే కదా. కాబట్టి ఇక్కడ అదే ఇప్పుడు బాగా చూసేస్తున్నాం, అద్భుతంగా చూసేస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ప్రేమ అని డబ్బులు ఇస్తున్నారు అంతే. ఆప్యాయతని అనురాగాన్ని ఇవ్వట్లా. ఎలా ఉండాలి ఈ సమాజంలో, అసలు మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి తెలుసా ఇప్పుడు నేటి పిల్లలకి అంటే తెలియదు. ఎందుకంటే ఒకసారి ఇలాగే ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబుని పిలిచి అందరి పేర్లు అడుగుతూ మీ నాన్నమ్మ పేరేంటి అంటే తెలియదు అన్నాడు. వాడు 9 years బేబీ. ఓకే, అంటే ఆ ఏజ్లో పిల్లలకి మన ఫ్యామిలీ గురించి కూడా మనకు తెలియనప్పుడు ఇటు అట్రాక్షన్ ఎటువైపు ఉంటుంది? వాళ్ళకి చదువు అనేది దాంట్లో బంధిస్తున్నాం. కాబట్టి ఎక్కడ హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇటు పబ్లిక్ వెళ్తున్నప్పుడు, లేదంటే ఫ్రెండ్స్తో సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నప్పుడు, అప్పుడు హ్యాపీ ఒక ఎంజాయ్మెంట్ వస్తుంది. అంటే తాత్కాలిక ఆనందం అని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇటు పేరెంట్స్ చెప్పరు, అటు టీచర్స్ చెప్పరు, ఇటు సమాజమో చెప్పదు. ఎందుకంటే సినిమాల్లో కానీ మనం దేంట్లో కానీ వచ్చినప్పుడు ఇది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చిన్నగా పెడతాం. ఆ క్యాప్షన్ ఎవడు చూస్తాడు? ఆ ఏజ్ పిల్లలకి ఎలా తెలుస్తుంది? బట్ అందులోనే మళ్ళీ వీళ్ళు యూజ్ చేస్తారు అది. కానీ అది చిన్న క్యాప్షన్, కానీ పెద్దగా ఏంటి, పొగ అలా వదులుతూ ఉంటే, అది రింగు రింగులుగా వస్తూ ఉంటే, ఓ ఇది భలే ఉంది, నేను చేస్తే ఏంటి, పబ్లో ఎంజాయ్మెంట్, ఆ వేలోకి వెళ్ళిపోతున్నాం. సో కాబట్టి ఏంటంటే అద్భుతంగా చూస్తున్నాం, అమోఘంగా చూస్తున్నాం అనేది కాదు, ఎలా చూస్తున్నాం, వాడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు పిల్లలు అనేది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసుకున్నంత బాగా ఎవరు చేయలేరు. బట్ మన గురించి పిల్లలు ఎంత బాగా చెప్తారో వాళ్ళ గురించి నువ్వు కూడా చెప్పగలగాలి. అలాగే ఒక స్కూల్కి రిపోర్ట్ కార్డ్ తీసుకోవడానికి వెళ్తావు, అప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. నీ పిల్లవాడిని ఎప్పుడు తప్పుల గురించి అడుగుతావు, కానీ నీ పిల్లవాడిలో ఉన్న మంచి గురించి నువ్వు ఎప్పుడైనా అడిగావా టీచర్ని అంటే ఎవ్వరూ అడగరు. కానీ మంచి కూడా అడుగు, ఉంటుంది, మంచి ఎక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అవి పట్టించుకోలేదో, నెగిటివే పట్టించుకున్నావు, వీడు కూడా ఆ వేలోనే బిహేవ్ చేస్తాడు. ఎలా ఉంటుందంటే నువ్వు 6 subjects ఉంటాయి, వాడు 5 subjects పాస్ అయ్యాడు, 1 ఫెయిల్ అయ్యాడు. ఏది నువ్వు పట్టించుకుంటావు? ఈ ఒక్క సబ్జెక్ట్ గురించి ఎవరు వచ్చినా వెదవా వీడి సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు, ఫ్రెండ్ ఎవరి నువ్వన్నీ పాస్ అయిపోయావు, వీడు మా వాడు చూడు చదవలే సరిగ్గా ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాడు. ఇలా పదే వచ్చి అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఇలా చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా కొంతకాలానికి మిగిలిన 5 subjects కూడా పోతాయి. అయ్యయ్యో, ఎందుకంటే అమ్మ నాన్న మెచ్చుకోలేదు, నాన్న మెచ్చుకోలేదు, నాన్న ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. అంటే నాకు ఒకసారి ఒక కేసు వచ్చింది, వాళ్ళ నాన్న మాట వినగానే పాస్ పోసేస్తాడు భయంతో. అంటే వాళ్ళ నాన్న ఏంటి, నేను తిడితే నేను కొడితే వాడు బాగా చదువుకుంటాడు, నేను కష్టపడుతున్నాను కదా, కొడితే తిడితే వాడు పాస్ అయిపోతాడంటే అందరం చేసేద్దాం. కానీ అది కాదు కదా, వాడు ఇంకా డిస్టర్బ్ అయిపోతున్నాడు. కాబట్టి ఇవి చిన్నవే. అంటే వాడు బాగుంటాడు, వాడు అద్భుతంగా తయారవుతాడు,
అనుకుంటే ఆ చిన్న మనసులో ఆ చిన్న చిన్న విషయాలే బలంగా పడతాయి. సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి మారుతాడంటే ఓకే, అప్పుడు చెప్పలేం కదా. కానీ ఈ చిన్నతనంలో మనం తిన్న ఫుడ్, చిన్నప్పుడు తిన్న ఫుడ్డే ఇప్పుడు మనకు పనిచేస్తుంది. ఇక్కడ ఆ భావాలు చిన్న వయసులోనే పడ్డాయి కాబట్టి అది మెల్లగా వాళ్ళు డెవలప్ అయిపోతాయి. అది డెవలప్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ది. ఇంతకు ముందట పెద్దవాళ్ళు ఉంటూ చూసేవారు, ఇప్పుడు ఎవరు లేరు, మీరే ఉంటున్నారు. కాబట్టి ఆ బాధ్యత అంతా మీరే తీసుకోవాలి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, బాబాయ్యలు, అత్తలు అన్ని బాధ్యతలు మీరే తీసుకోవాలి. బట్ మీరు తీసుకోలేను అని అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే శుభ్రంగా హాలిడేస్ వస్తాయి. హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పంపించండి. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు, అదిగో వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని వాళ్ళ దగ్గర పంపించడం మానేస్తుంటారు. బట్ అది తప్పు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని మీకు అనవసరం, మీ పిల్లలకి తెలుస్తుంది. వాళ్ళ దగ్గరికి పంపించండి. హాలిడేస్ వస్తే చాలు, అక్కడ అవకాశం ఉంది, పర్లేదు, వాళ్ళు చూసుకుంటారు అనుకున్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, అత్తల, బాబాయ్లని చూడద్దు, పంపించేసాడు. ఎప్పుడైతే అలా పంపించామో అప్పుడు వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అప్పుడు మన విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు 24 గంటలు మన దగ్గరే, 365 డేస్ మన దగ్గరే ఉంటే మన మీద నెగిటివే పెరుగుతుంది. కాబట్టి పిల్లల్ని పంపించేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. ఈ కోచింగ్ సెంటర్లో ఏముంటుంది, వాడు చెప్తాడు, వీడు చేస్తాడు, వస్తాడు మళ్ళీ, అంతే కదా. అక్కడైతే అబ్జర్వేషన్, అమ్మా నాన్న లేనప్పుడే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. ఎందుకంటే అక్కడ ఫ్రీ, అమ్మేమందు నానేమనరు అని చెప్పి నానమ్మతో తాతయ్యలతో అసలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా ఎదగనివ్వండి. కానీ అది చేయట్లేదు. అది చేస్తే మటుకు మనం అనుకున్న దానికన్నా గొప్ప వ్యక్తులు ఎదగడానికి ఒక చక్కటి అవకాశాన్ని, బాటని ఏర్పరిచిన వాళ్ళు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ సోషల్ మీడియాకి అడక్ట్ అవుతుంటే, ఇదే జనరేషన్లో జాబ్ చేస్తున్న వాళ్ళు డిప్రెషన్కి గురై సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఒక 25 years దాటిన వాళ్ళని చూసుకుంటే వాళ్ళు డిప్రెషన్కి గురవుతున్నారు. ఇది జాబ్ ఒత్తిడో లేకుంటే ఫ్యామిలీయో ఇంకేమన్నానో వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళేమో ఎక్కువ సోషల్ మీడియాకి అడక్ట్ అయిపోయి, అంటే ఇష్టానుసారంగా ఆ సోషల్ మీడియాలో వస్తున్న అడల్ట్ కంటెంట్కి అట్రాక్ట్ అయిపోయి చిన్న చిన్న పిల్లలు కూడా రేప్ చేయడానికి లేకుంటే ఇంకేదో ఇలా చెయ్యాలి అనడానికి కొంతమంది, అంటే మనం ఒక 5-6 నెలల బ్యాక్ వెళ్తే మేడం, ఆంధ్రాలో ఒక 8th క్లాస్ అమ్మాయిని 3 అబ్బాయిలు రేప్ చేసి సముద్రంలో పడేశారు వాళ్ళ నాన్న సాయంతో. అంటే ఈ విధంగా తయారవుతున్నారు సోషల్ మీడియా అట్రాక్షన్కి. అంటే ఇక్కడ సోషల్ మీడియా అంటే మనం సమాజం అభివృద్ధి చెందుతుంది, ముందుకెళ్తున్న క్రమంలో నెగిటివ్ బాగా పెరుగుతుంది, ప్లస్ మంచి ఎక్కడికి పోలా ఉంది, కానీ అది మనం యూజ్ చేయట్లేదు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు 25 years వచ్చిన వాళ్ళు ఈ సోషల్ మీడియాలో బాగా డెవలప్ అయిపోయి తర్వాత సూసైడ్స్ చేసుకోవడం. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను ఇంకా బాగా చెప్పాలి, నేను ఇంకా అందంగా ఉండాలి, నేను ఇంకా అద్భుతంగా చేయాలి అనే వేలోకి వెళ్ళి లైకులు తగ్గినాయి అనుకోండి, వీళ్ళు మెల్లమెల్లగా వీడియోస్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది, అంటే స్ట్రెస్లోకి వెళ్ళి వాళ్ళు చేసే విధానం కూడా రాంగ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో వీళ్ళ ఇన్కమ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే దీపికా పడుకునే ఒక టైంలో ఉంది, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నేను అందంగా లేననే ఫీలింగ్ నాలో పెరిగిపోతుందని. అంటే ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా బాగుండాలనే అతి ఆలోచన ఎక్కువైపోవడంతో కూడా స్ట్రెస్కి లోన్ అవుతారు. ఎప్పుడైతే స్ట్రెస్కి లోన్ అయ్యారో సూసైడ్స్ వైపుకి వెళ్తారు. అంటే తను కూడా చెప్పింది, నేను సూసైడ్స్ వైపుకి వెళ్ళే టైంలో నేను కౌన్సిలింగ్ తీసుకున్నాను, దాని నుంచి బయటపడ్డాను అని చెప్పి. అంటే చాలా మంది కూడా మీలాంటి వాళ్ళని సంప్రదిస్తే దాదాపు చాలా మరణాలే బ్రేక్ చేయొచ్చు మేడం. బ్రేక్ చేయొచ్చు, ఒక అవగాహన అనేది రావట్లేదు. అంటే ఒంటరిగా ఇవన్నీ తెలిసినా కూడా క్షణికావేశంలో జరిగిపోతా ఉన్నాయి ఇవన్నీ. అంటే ఒక్కొక్క క్షణం అని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి సూసైడ్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు. నన్ను ఇండికేషన్స్ ఇవ్వటంతో అది చాలామంది అబ్జర్వ్ చేసుకోరు. వాడు డల్గా ఉన్నాడు అనుకోండి, పేరెంట్స్ ఏమైనా ఏం పర్లేదు కాసేపటికి సెటిల్ అయిపోతుంది, లేదా 2-3 రోజులు సెటిల్ అయిపోతాడని వదిలేస్తూ ఉంటారు. అదే శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే హాస్పిటల్కి పరిగెడతాం. మానసికంగా వాళ్ళు డల్గా ఉన్నారంటే అది కంపల్సరీ పట్టించుకోవాలి. అలా పట్టించుకున్నప్పుడు ఇలాంటివి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఒకసారి నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ ఉంది, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, తీసుకురావాలి పద్మ అంటే, తీసుకురండి ఇమీడియట్గా తీసుకురండి, లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అంటే, లేదు లాస్ట్ ఎగ్జామ్ ఉంది, అది అయిపోయాక తీసుకొస్తానని వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందట. ఎగ్జామ్ అయిపోయాక వాడు మేడపైకి వెళ్ళి దూకేశాడు. అయ్యా, అంటే ఇది వాళ్ళ ఇండికేషన్ ఉంటుంది, అది అబ్జర్వ్ చేసుకోగలగాలి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ. ఓకే, అది చేయకపోతే మటుకు చాలా ఇబ్బంది పడతారు. అలాగే మీరు ఇంకొకటి అడిగారు, అంటే ఒక 8th క్లాస్ చదువుతున్న పిల్లలు ఒక అమ్మాయిని రేప్ చేసేసారు అని. ఇది ఎలా అంటేనా, సోషల్ మీడియా కానీ సినిమాలు కానీ ప్రభావం చాలా హెవీగా ఉంటుంది.
కానీ రిమోట్ మన చేతుల్లో ఉంటుంది. ఒక సినిమాకి వెళ్ళాలి అంటే టికెట్ కొనుక్కోవాలి, ప్లస్ బైక్ మీదో కారు మీదో బస్ మీదో వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళి కూర్చోవాలి. ఓకే, టీవీ చూడాలని రిమోట్ ఆన్ చేయాలి. అంటే రిమోట్ అనేది మన చేతిలోనే ఉంది. బట్ ఆ పిల్లలు అలా బిహేవ్ చేస్తున్నారంటే ఇంట్లో పేరెంట్స్ ముఖ్యంగా. ఎందుకు అంటే ఒక అమ్మాయిని అబ్బాయిని పెంచేటప్పుడు వాళ్ళు ఎలా పెంచుతున్నారు? అమ్మాయి లేటుగా వస్తే తిడతాం, అబ్బాయి లేటుగా వస్తే ఏమనం. ఓకే, అంటే నేనే మహారాజుని, నేనేం చేసినా చెల్లుతుంది అనే ఆలోచన వీళ్ళు పెరిగినట్టేగా. ఆ భావజాలం పెరిగింది కదా. ఇంట్లో అమ్మని నాన్న కొడతాడు, తిడతాడు, బట్ నోరెత్తకూడదు. ఇది కూడా నేను గొప్పోడిని, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఆలోచన డెవలప్ చేసినట్టేగా. అప్పుడు ఏమవుతుందంటే బయట చూస్తున్న క్రమంలో ఎవరైనా ఒక అమ్మాయి కాస్త డల్గా ఉన్నా, లేకపోతే కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉన్నా, ఓ పర్లేదు ఈ అమ్మాయిని ఏం చేసినా ఎవడేమనుకోడు ఓకే అనే వేలో మెల్లగా మాటలు కలుపుతారు, చేస్తారు ఆ వయసులో. అంటే ఈ చూసే క్రమంలో అలా కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు ఒకే రూమ్లో పడుకున్నా కానీ వాళ్ళు తెలియక ఒక్కసారి పేరెంట్స్ ఏమనుకుంటే వీళ్ళు పడుకున్నారు కదా అనుకుంటారు. ఓకే, పడుకున్నారు కదా అనే వేలో ఉండటంతో వీళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇదేంటో చూసేద్దాం, దీని అంతు చూసేద్దాం అనే ఆలోచనలు వాళ్ళు డెవలప్ అవుతాయి. ఆటోమేటిక్గా అక్కడ ఎవరు బలిపసు? ఈ అమ్మాయి స్మూత్గా ఉంది, ఎవరేమన్నా ఏమనదు అనే వేలో ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేస్తారు. దానికి తగిన విధంగా మోల్డ్ చేసుకొని తీసుకెళ్ళి రేప్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే చిన్నపిల్లలు, అంటే చిన్నపిల్లల మీద, ముసలి వాళ్ళ మీద కూడా జరుగుతుంది. వాళ్ళు తిరగబడరు, అంటే తిరగబడని వాళ్ళ మీద ఈ పిల్లలు ఇలాంటి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకే అంటారు ఇంట్లో పేరెంట్స్ మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు అనేది మీకు మీరుగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమాజం ముందుకెళ్తున్న క్రమంలో ఇంకా అభివృద్ధి చెందాలి అంటే మన పిల్లల్ని మనం కరెక్ట్గా చూడాలి, వాళ్ళ ఆలోచన భావాల్ని ఎలా ఉన్నాయని పరిశీలించుకోగలగాలి. ఎందుకంటే రేపన్న రోజున మన పిల్లలు బాగుంటేనే కదా ఈ సమాజం బాగుంటుంది. రేపు వాళ్ళు ఇంకో 10 మందికి మోటివేట్ చేస్తారు. అలా చెయ్యాలంటే ఇక్కడ ఈ పిల్లలు ఎలా ఉన్నారు, అలాగే మనం ఎలా పెంచుతున్నాం, ఒక అమ్మాయిని ఎందుకు తిడుతున్నాం, అబ్బాయిని ఎందుకు తిడుతున్నాం అనేది అబ్జర్వ్ చేసుకోగలిగి. నిజమే, ఈ రోజుల్లో గాంధీ గారు అప్పుడు అర్ధరాత్రి స్వతంత్రం రావాలి అన్నారు, బట్ ఈ రోజు పగలే ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే మన ఇంట్లో భావజాలం సరిగ్గా లేనట్టేగా, అంటే మనం పిల్లల్ని పెంచే విధానంలో సరిగ్గా లేనట్టేగా. ప్రతిదానికి క్రిటిసైజ్ చేస్తాం. నువ్వు వాడితో మాట్లాడక వీడితో మాట్లాడక అంటావు. ఎప్పుడైతే మాట్లాడద్దు, నువ్వు ఇలా ఉండద్దు అలా ఉండదు తండ్రి తల్లి అంటూ ఉన్నారో, నీ మాట్లాడితే ఏమవుతుంది, నేను వాడితో వెళ్తే ఏమవుతుంది అని ఈ అమ్మాయి కూడా ఆ మొండి ధైర్యంతో తనకి ఏం జరుగుతుందో తనకు తెలియకపోవటం వల్ల అలా ఒంటరిగా ప్లేసెస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా బలిపశు అవుతుంది. మేడం, ఇప్పుడు ఇక్కడ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ డ్రెస్సింగ్ వల్ల కూడా కొంతమంది అబ్బాయిలు అంటే వాళ్ళ ఇంపాక్ట్ అనేది అమ్మాయిల మీద ఉండొచ్చా? కొంత ఉండొచ్చు నాన్న. ఎందుకు అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను చూస్తే నిండు కట్టు అద్భుతమైంది, అమోఘమైంది. ఓకే, అటు ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడో అవసరం లేదు నాన్న. ఒక సినిమాలో చూడండి, ఒక టీవీలో చూడండి, మగాడికి ఎలా వేస్తారు డ్రెస్ ఫుల్ వేసుకుంటారు, కానీ ఆడదానికి ఒక కర్చీఫ్ టైప్లో వేస్తారు. ఎందుకు అంటే అక్కడ ఆట వస్తువు, అంటే అమ్మాయిని ఒక ఆట వస్తువులోనే చూస్తున్నారు. ఇక్కడ సినిమాలు తీసేది, సీరియల్స్ తీసేది ఎవరు? మ్యాక్సిమం మగాళ్ళే కదా. ఆ మగాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ అమ్మాయిని చూస్తారు, చూడాలి, మన సినిమా బాగుండాలి, మన యాడ్ బాగుండాలి అంటే తక్కువ బట్టలు వేయాలి, అలా ఆ వేలో ఎక్కువ మ్యాక్సిమం అవే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ అమ్మాయిలు వ్యతిరేకిస్తున్నారా? అరే నేను ఇలా వేసుకొని డ్రెస్ వేసుకొని ఏ సినిమాలో కానీ ఏ యాడ్లో కానీ చెప్తున్నారా? లేదు లేదు. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఎక్స్పోజ్ చేస్తే అంత డబ్బులు వస్తాయి అనే వేలో వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మన డ్రెస్ అనేది మనకు తగిన విధంగా మనం హ్యాపీగా ఉండగలుగుతున్నామా లేదు. 10 మంది ముందు మనం ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి? అవసరం ఏంటి అసలు? మ్యాక్సిమం చాలామంది ఈ మధ్యన ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏది చేసినా అలా వేసుకెళ్తున్నారు, కానీ అది అవసరం ఏంటి? ఒక్కసారి మా స్వేచ్ఛ మాకుండదు. స్వేచ్ఛ అది ఏంటి? బట్టలు ఇప్పుకోవడం స్వేచ్ఛ అంటే మనం తిరోగమనం వైపు వెళ్ళిపోదామా? అంటే అప్పట్లో బట్టలు లేవు, ఏమీ లేవు కాబట్టి అప్పుడు వాళ్ళకి స్పృహ వచ్చిన తర్వాత ఆకుల్ని బట్టల కింద కట్టుకున్నారు. అంటే వాళ్ళు అరే నేను ఇలా ఉండకూడదనే కదా చేసింది. తర్వాత క్రమంలో బట్టలు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, గుడి ఫస్ట్లో దేవుళ్ళకి కూడా బట్టలు లేవు, నగలు లేవు. అంటే మనం బట్టలు కట్టినప్పుడు దేవుళ్ళకి కూడా నగలు బట్టలు లేవు. మనం బట్టలు కట్టిన తర్వాతే దేవుడికి బట్టలు కట్టారు, నగలు వేసుకున్నాక దేవుడికి నగలు వేశారు. అంటే అప్పటి కల్చర్ని మనం
డెవలప్ చేసుకుంటూ వచ్చాం. మళ్ళీ మనం తిరోగమనం వెళ్దామా, ఇది అవసరమా అని ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించగలిగారు. ఇది ఒక్కళ్ళతో వచ్చేది కాదమ్మా. ఓకే, బట్ ఓకే, నీ స్వేచ్ఛ నీకు ఉంటుంది, కానీ విప్పుకు తిరగటంలోనే స్వేచ్ఛ ఉందంటే నువ్వు అలాగే చేయి, అది నీ స్వేచ్ఛ. కానీ దానివల్ల నీకు ఆనందం ఉందా? నువ్వు ఎంత కాదనుకున్నా నీ మైండ్లో ఆ డిస్టర్బెన్స్ కదులుతూనే ఉంటుంది. నువ్వు వెళ్ళినా కానీ 10 మందిలో ఉన్నా కానీ అనీజీగానే ఉంటావు, ఫ్రీగా ఉండలేవు. నువ్వు అబ్జర్వ్ చేయి, ఏ మహిళ అయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అది తను సరిగ్గా డ్రెస్ చేసుకున్నప్పుడు తనలో అనీజినెస్ కదులుతూ మెదులుతూనే ఉంటుంది. అందుకే ఇంటికి రాగానే చికాగ్గా అనీజీగా ఉంటారు. కాబట్టి ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి మనం ఒక వేలో పెరిగాం కాబట్టి బయటకు వచ్చినప్పుడు వింతగా వికృతంగా డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దృష్టి ఎటు వెళ్తుంది, అటువైపు వెళ్తుంది. ఇప్పుడు అక్కడ అమ్మాయిని అబ్బాయిని అనాల్సిన అవసరం లేదు, అమ్మాయి కూడా చూసేస్తుంది, అరే ఎంత ఫ్రీగా వేసుకుంది తిను అనుకుంటుంది. కానీ తను వేసుకోవాలనుకున్నప్పుడు తనలో కూడా అనీజీనెస్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా కాదని చెప్పమనండి, చేస్తారు, కానీ ఆ టైంలో చేస్తారు, కానీ వాళ్ళు ఇంటికి వచ్చాక ఆ సఫర్ అనేది ఉంటుంది. ఓకేమ్మా, కాబట్టి ఏంటి డ్రెస్ అనేది నీ దృష్టిలో అది ఎలా ఉంటే బాగుంటుంది నీకు నువ్వుగా ఆలోచించు. ఒక మగాడు వేసుకోవట్లా, వాడు ఫుల్ వేసేసుకుంటున్నాడు, నువ్వెందుకు వేసుకోవాలి, నువ్వెందుకు ప్రదర్శన చేయాలి? అది నీ స్వేచ్ఛ అనుకున్నప్పుడు నీ స్వేచ్ఛను నువ్వు సంపాదించడంలో స్వేచ్ఛ చూపించు, నువ్వు మాట్లాడే విధానంలో స్వేచ్ఛ చూపించు, నువ్వు ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుగొన్నావు అంటే దాంట్లో స్వేచ్ఛ చూపించు. కానీ అది లేదు కదా. అంటే ఇక్కడ లింగ సమానత్వం అంటున్నావు, కానీ డ్రెస్ సమానత్వం ఎక్కడ ఉంది? లేదు కదా. దాన్ని డెవలప్ చేయి. ఎప్పుడైతే అలా డెవలప్ చేసామో ప్లస్ మన పిల్లలకి మనకి నేర్పించడం. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్ కిషన్ రెడ్డి గారు ఒక మంచి పెద్ద ప్రోగ్రామ్, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు 10 years బ్యాక్ అనుకుంటా, ఓ ప్రోగ్రామ్ పెట్టారు శిల్ప కళావేదికలో. పెట్టినప్పుడు ఒక చిన్న అమ్మాయి, ఆ పిల్లకి 4 years ఉంటే ఉండవు, ఆ అంటే అమలాపురం అప్పట్లో బాగా ఫేమస్ పాట, ఆ డ్రెస్ కూడా అలాగే వేసి అమ్మాయితో డాన్స్ చేయించారు అక్కడ. ఇప్పుడు అది ఫ్యాషన్. ఆ పిల్ల అద్భుతంగా చేసింది. నేను గబుక్కన ఏంటంటే నాకు అది నచ్చలేదు. ఆ పేరెంట్స్ వచ్చి ఓ ఎంత మొదలు పెట్టేసుకుంటారు, మేడం అది చిన్న 4 years బేబీ, ఇప్పుడు మీరు అలా డ్రెస్ వేసి ఆ అమ్మాయితో డాన్స్ చేయించారు, తనకు ఒక 12 years 14 years వచ్చేటప్పుడు ఇలా చేసి మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయను అంది. మరి ఇప్పుడు ఎందుకు వేసారని, ఇప్పుడు నువ్వు అలవాటు చేసావు కాబట్టి అప్పుడు కూడా అమ్మ నువ్వు అప్పుడు చెప్పావుగా, నువ్వు వేసావుగా, నేను ఇప్పుడు వేసుకుంటానంటుంది. మనం ఏది చేసామో అదే చేస్తానంటారు. ఒకసారి ఆలోచించండి మేడం, అంటే నేను తప్పుగా చెప్పట్లే, అంటే ఆ భావాలు మనలో మనమే డెవలప్ చేస్తున్నాం. అందుకని వెంటనే కిషన్ రెడ్డి అవునమ్మా అమ్మాయి చెప్పింది నేను చూసుకోలేదు, నేను క్యాజువల్గా అనేస్తే అవును అది తప్పే కదా. ఇప్పుడు ఆ చిన్న వయసులో మనం అలా చేసినప్పుడు చిన్న చిన్న నిక్కర్లు వేసి చిన్న వేసి, ఇప్పుడు ఈ మధ్యన మీరు చూడండి వీడియోస్, పిల్లలు కూడా చాలా మంది అంటున్నారు మొన్న చిన్న అసలు ఓన్లీ ఏంటంటే బ్రా వేసి నిక్కర్, అది 2 years బేబీకి డాన్స్ చేయించేసి ఏదో పాటకి పెట్టేస్తారు ఎవరో పేరెంట్స్ వాళ్ళు. ఇప్పుడు ఇన్స్టాలో కూడా మేడం అది ఏదైనా సాంగ్ క్రేజీ ఏంటి, అవును ఏదైనా ఐటమ్ సాంగ్ ఏదైనా ఫేమ్ అయింది అనుకో, ఆవిడ ఎట్లా వేసుకుందో వీళ్ళు అట్లా వేసుకొని ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా? వెయ్యి, ఆ పాటకి నువ్వు వెయ్యాలి నీకు ఇష్టమో అనుకున్నప్పుడు ఫుల్ డ్రెస్ వేసి వేయించు. కానీ ఆ పాటకి ఆ మీనింగ్ పిల్లకి తెలుసా? తెలియదుగా, ఆ మీనింగ్ ఏంటో తెలియదు. కానీ పెద్ద అయ్యాక తెలిసేటప్పుడు అప్పుడే వేసానికి ఇప్పుడు వేయడానికి ఏంటి అని తనే తిరగబడుతుంది. తిరగబడేలా మనమే చేస్తున్నాం. కాబట్టి మనం చేసే క్రమంలో కొన్ని ఉండొచ్చు. అంటే ఎలా ఉంటుందంటే నేను చెప్పే కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మన సమాజం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎటువైపు వెళ్ళిపోతున్నాయి, మనం ఎలా ఉంటున్నాం అనేది చాలా అవసరం. ఎందుకంటే మన పిల్లలకి మనమే చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? రేపన్న రోజున నా పిల్లకి ఏదో జరగచ్చు, నేను ఈరోజు ఏం పర్లేదు వేసుకోరా అన్నప్పుడు రేపన్న రోజు ఏదో జరిగితే నేనేగా బాధ్యురాల్ని, ఇంకొకళ్ళు కాదు. వాడు రేపు చేశాడంటే నేనే తప్పు, నాదే తప్పు, నా పిల్లకి నేను అలా డ్రెస్ వేయించాను కాబట్టి. కాబట్టి ఇక్కడ ఏంటి ఎవరికి వాళ్ళు అలా ఎనలైజ్ చేసుకొని నా ఫ్యామిలీ కాదు ఈ సమాజం బాగుండాలి, ఆ సమాజం బాగుండాలి అంటే నా పిల్లని నేను ఎలా మోటివేట్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, వాళ్ళకి ఈరోజు నేను ఏం చెప్తున్నాను అనేది కాస్తనే అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు ఈ సమాజం బాగుండడానికి అవకాశం ఉంటుంది. లేదు నేను ఇలాగే ఉంటానంటే మనం ఏం చేయాలి, అది వాళ్ళ ఇష్టం. మేడం ఇంకోటి, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల గురించి మాట్లాడుకుంటే కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని పోలికలతో తిడుతూ ఉంటారు. అంటే మీ పిన్ని పోలిక వచ్చిందను, అత్త పోలిక వచ్చిందను, నాన్న పోలిక వచ్చిందను, అమ్మ పోలిక వచ్చిందను, ఈ రకంగా కూడా డిప్రెస్ అయ్యే పిల్లలు ఉన్నారు. అంటే అది దీని గురించి ఏం చెప్తారు మీరు? వెరీ గుడ్ నాన్న, మంచి క్వశ్చన్. ఎందుకంటే
ఈ రోజుల్లో నేను అది నాకు 1 month బ్యాక్ భార్యాభర్తలు చక్కగా పెళ్ళయింది, 2 పిల్లలు. ఆ బాబు వాళ్ళ నాన్నకులా పుట్టాడు, సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ